అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈ శ్రావణ మాసంలో మనం ఆ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఎన్నో చక్కటి పాటల్ని నేర్చుకోబోతున్నాం. ఈరోజు ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క నామాలనన్నింటినీ కూడా కీర్తిస్తూ సాగే ఒక చక్కటి పాటను నేర్చుకోబోతున్నాం. ఈ పాటను రచించిన వారు రఘు చక్రవర్తి గారు, అలాగే ఈ పాటను స్వరపరిచిన వారు అక్కిరాజు గారు. ఈ పాట శ్రీరాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం ఏకతాళం. శ్రీరాగంలో ఎంతో శుభప్రదంగా ఆ శ్రీ మహాలక్ష్మిని వర్ణిస్తూ సాగే ఈ పాటను ఇక నేర్చుకుందాం. ఇక శృతి జీ అంటే 5 శృతిలో ఈరోజు ఈ పాటను నేర్చుకోబోతున్నాం. ఈ పాట నామాలతో కూడింది కాబట్టి ట్యూనింగ్ అంతా కూడా ఒకే విధంగా అన్ని నామాలు పలకడమే ప్రధానంగా ఉంటుంది ఈ పాట. ఇక ఈ పాటను నేర్చుకుందాం. ఈ పాటలో పల్లవి 4 చరణాలు ఉంటాయి. పల్లవి ఏ విధంగా వచ్చిందో చరణాల్లో కూడా చాలా మటుకు ట్యూనింగ్ అదే విధంగా ఉంటుంది. పల్లవిని నేర్చుకుందాం. శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే నమోస్తుతే శ్రీనివాస ప్రియ శ్రీనివాస ప్రియ నమోస్తుతే నమోస్తుతే శ్రీ పద్మాలయ శ్రీ పద్మాలయ నమోస్తుతే నమోస్తుతే శ్రీవత్సనాయకి శ్రీవత్సనాయకి నమోస్తుతే. నమోస్తుతే. ఇది పల్లవి, చాలా సింపుల్గా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. నమోస్తుతే. ఇక్కడ నమోస్తుతేలో తే దగ్గర గమకం. నమోస్తుతే నమోస్తుతే. నమోస్తు నమోస్తుతే. నమోస్తుతే నమోస్తుతే. శ్రీనివాస ప్రియ. శ్రీనివాస ప్రియ. ఇది శ్రీరాగం అని చెప్పుకున్నాం కదా. ఆ రాగంలో ఈ శ్రీనివాస ప్రియని అలా కదిలిస్తూ ప్రతి అక్షరాన్ని కూడా శ్రీనివాస ప్రియ శ్రీనివాస ప్రియ నమోస్తుతే. నమోస్తుతే. శ్రీ పద్మాలయ. శ్రీ పద్మాలయ. ఆ పద్మాలయని ఓపెన్గా శ్రీ పద్మాలయ శ్రీ పద్మాలయ నమోస్తుతే. నమోస్తుతే. శ్రీవత్సనాయకి. శ్రీవత్సనాయకి. ఈ శ్రీవత్సనాయకిలో నా దగ్గర స్పీడ్ గమకం పాడితే చాలా బాగుంటుంది. శ్రీవత్స శ్రీవత్స నాయకి. నాయకి. శ్రీవత్సనాయకి శ్రీవత్సనాయకి నమోస్తుతే. నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. శ్రీనివాస ప్రియ నమోస్తుతే. శ్రీనివాస ప్రియ నమోస్తుతే. శ్రీ పద్మాలయ నమోస్తుతే. శ్రీ పద్మాలయ నమోస్తుతే. శ్రీవత్సనాయకి నమోస్తుతే. శ్రీవత్సనాయకి నమోస్తుతే. ఇలా ఈ 4 లైన్లు ఈ పల్లవిని 2 సార్లు పాడాలి. ఒకసారి కలిపి పాడదామా? శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. శ్రీనివాస ప్రియ నమోస్తుతే. శ్రీ పద్మాలయ నమోస్తుతే. శ్రీవత్సనాయకి నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. శ్రీనివాస ప్రియ నమోస్తుతే. శ్రీ పద్మాలయ నమోస్తుతే. శ్రీవత్సనాయకి నమోస్తుతే. ఇది పల్లవి. ఇక మొదటి చరణం.
श्रीमहालक्ष्मी नमोस्तुते श्रीमहालक्ष्मी नमोस्तुते श्रीवीरलक्ष्मी नमोस्तुते श्रीवीरलक्ष्मी नमोस्तुते श्रीधनलक्ष्मी नमोस्तुते श्रीधनलक्ष्मी नमोस्तुते संतानलक्ष्मी नमोस्तुते संतानलक्ष्मी नमोस्तुते ఈ 4 లైన్లు, ఈ 4 నామాలు ఒక్కొక్క స్థాయి పెరుగుతూ అలా 4 స్థాయిల్లో వస్తుంది. అంటే కష్టమైన సంగతులు ఉండవు, ఒక్కొక్క స్థాయిని పెంచుతూ పాడాలి. ఈ చరణంలో ఎలా పాడామో అన్ని చరణాల్లో కూడా సేమ్ అలాగే మొదటి 4 నామాలు ఇదే ట్యూన్లో ఉంటాయి. శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే श्रीमहालक्ष्मी नमोस्तुते श्रीवीरलक्ष्मी नमोस्तुते श्रीवीरलक्ष्मी नमोस्तुते श्रीधनलक्ष्मी नमोस्तुते श्रीधनलक्ष्मी नमोस्तुते संतानलक्ष्मी नमोस्तुते संतानलक्ष्मी नमोस्तुते ఇలా పాడిన తర్వాత నెక్స్ట్ వచ్చే 4 లైన్లు పల్లవి పాడాం కదా, సేమ్ అదే ట్యూన్లో పాడాలి. శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే ఎలా పాడాం ఆ విధంగా. శ్రీ జయలక్ష్మి నమోస్తుతే श्रीजयलक्ष्मी नमोस्तुते శ్రీధాన్యలక్ష్మి నమోస్తుతే श्रीधान्यलक्ष्मी नमोस्तुते శ్రీధైర్యలక్ష్మి నమోస్తుతే श्रीधैर्यलक्ष्मी नमोस्तुते శ్రీరాజ్యలక్ష్మి నమోస్తుతే श्रीराज्यलक्ष्मी नमोस्तुते శ్రీజయలక్ష్మి నమోస్తుతే श्रीजयलक्ष्मी नमोस्तुते శ్రీధాన్యలక్ష్మి నమోస్తుతే श्रीधान्यलक्ष्मी नमोस्तुते శ్రీధైర్యలక్ష్మి నమోస్తుతే श्रीधैर्यलक्ष्मी नमोस्तुते శ్రీరాజ్యలక్ష్మి నమోస్తుతే श्रीराज्यलक्ष्मी नमोस्तुते శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే श्रीमहालक्ष्मी नमोस्तुते శ్రీనివాస ప్రియ నమోస్తుతే श्रीनिवास प्रिय नमोस्तुते ఇలా మొదటి చరణంలో, ప్రతి చరణంలో కూడా మొదటి 4 లైన్లు అలా ఒక్కొక్క స్థాయి పెరుగుతూ వస్తాయి. తర్వాత 4 లైన్లు సేమ్ పల్లవి పాడినట్లుగానే పాడి మళ్ళీ పల్లవిలో ఫస్ట్ లైన్ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీనివాస ప్రియ నమోస్తుతే అంటూ ప్రతి చరణాన్ని కూడా ఆపాలి. ఇప్పుడు ఈ మొదటి చరణాన్ని కలిపి పాడుకుందాం. శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీవీరలక్ష్మి నమోస్తుతే శ్రీధనలక్ష్మి నమోస్తుతే సంతానలక్ష్మి నమోస్తుతే శ్రీజయలక్ష్మి నమోస్తుతే శ్రీధాన్యలక్ష్మి నమోస్తుతే శ్రీధైర్యలక్ష్మి నమోస్తుతే శ్రీరాజ్యలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీనివాస ప్రియ నమోస్తుతే. ఇక రెండవ చరణం, మొదటి చరణం ఏ విధంగా పాడామో యాస్టీజ్ ఈ 2, 3, 4 చరణాలు కూడా అదే విధంగా పాడాలి. కల్మషనాశిని నమోస్తుతే कल्मषनाशिनि नमोस्तुते ఖరాంతక ప్రియ నమోస్తుతే हरान्तकप्रिय नमोस्तुते గోవింద ప్రియ నమోస్తుతే गोविन्दप्रिय नमोस्तुते ఘనశ్యామ వల్లభ నమోస్తుతే घनश्यामवल्लभ नमोस्तुते కల్మషనాశిని నమోస్తుతే कल्मषनाशिनि नमोस्तुते ఖరాంతక ప్రియ నమోస్తుతే हरान्तकप्रिय नमोस्तुते గోవింద ప్రియ నమోస్తుతే गोविन्दप्रिय नमोस्तुते
ఘనశ్యామ వల్లభ నమోస్తుతే घनश्याम वल्लभ नमोस्तुते జ్ఞానదాయిని నమోస్తుతే ज्ञानदायिनी नमोस्तुते చంద్ర సహోదరి నమోస్తుతే चन्द्र सहोदरि नमोस्तुते దేవదేవ ప్రియ నమోస్తుతే देवदेव प्रिय नमोस्तुते ధరణీ రూపా నమోస్తుతే धरणी रूपा नमोस्तुते జ్ఞానదాయిని నమోస్తుతే ज्ञानदायिनी नमोस्तुते చంద్ర సహోదరి నమోస్తుతే चन्द्र सहोदरि नमोस्तुते దేవదేవ ప్రియ నమోస్తుతే देवदेव प्रिय नमोस्तुते ధరణీ రూపా నమోస్తుతే धरणी रूपा नमोस्तुते శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే श्रीमहालक्ष्मी नमोस्तुते శ్రీనివాస ప్రియ నమోస్తుతే श्रीनिवास प्रिय नमोस्तुते ఈ రెండో చరణాన్ని కూడా కలిపి పాడదాం తాళంతో. కల్మషనాశిని నమోస్తుతే ఖరాంతక ప్రియ నమోస్తుతే గోవింద ప్రియ నమోస్తుతే ఘనశ్యామ వల్లభ నమోస్తుతే జ్ఞానదాయిని నమోస్తుతే చంద్ర సహోదరి నమోస్తుతే దేవదేవ ప్రియ నమోస్తుతే ధరణీ రూపా నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీనివాస ప్రియ నమోస్తుతే. మూడవ చరణం. నిగమశోభితా నమోస్తుతే निगमशोभिता नमोस्तुते పంకజేక్షణా నమోస్తుతే पङ्कजेक्षणा नमोस्तुते ఫలప్రదాయిని నమోస్తుతే फलप्रदायिनी नमोस्तुते బిల్వవన స్థిత నమోస్తుతే बिल्ववनस्थित नमोस्तुते నిగమశోభితా నమోస్తుతే निगमशोभिता नमोस्तुते పంకజేక్షణా నమోస్తుతే पङ्कजेक्षणा नमोस्तुते ఫలప్రదాయిని నమోస్తుతే फलप्रदायिनी नमोस्तुते బిల్వవన స్థిత నమోస్తుతే बिल्ववनस्थित नमोस्तुते సర్వకామదా నమోస్తుతే सर्वकामदा नमोस्तुते దారిద్ర్యధ్వంసిని నమోస్తుతే दारिद्र्यध्वंसिनि नमोस्तुते శ్వేతద్వీపస్థిత నమోస్తుతే श्वेतद्वीपस्थित नमोस्तुते జగదారాధ్యా నమోస్తుతే जगदाराध्या नमोस्तुते సర్వకామదా నమోస్తుతే सर्वकामदा नमोस्तुते దారిద్ర్యధ్వంసిని నమోస్తుతే दारिद्र्यध्वंसिनि नमोस्तुते శ్వేతద్వీపస్థిత నమోస్తుతే श्वेतद्वीपस्थित नमोस्तुते జగదారాధ్యా నమోస్తుతే जगदाराध्या नमोस्तुते శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే श्रीमहालक्ष्मी नमोस्तुते శ్రీనివాస ప్రియ నమోస్తుతే श्रीनिवास प्रिय नमोस्तुते ఈ మూడవ చరణాన్ని కూడా కలిపాడదాం.
निगमशोभिता नमोऽस्तु ते, पङ्कजेक्षणा नमोऽस्तु ते, फलप्रदायिनी नमोऽस्तु ते, बिल्ववनस्थित नमोऽस्तु ते, सर्वकामदा नमोऽस्तु ते, दारिद्र्यध्वंसिनि नमोऽस्तु ते, श्वेतद्वीपस्थित नमोऽस्तु ते, जगदाराध्या नमोऽस्तु ते, श्रीमहालक्ष्मी नमोऽस्तु ते, श्रीनिवासप्रिय नमोऽस्तु ते. చివరి చరణం. వరాహవల్లభ నమోऽस्तु ते, वराहवल्लभ नमोऽस्तु ते, नारसिंहप्रिय नमोऽस्तु ते, नारसिंहप्रिय नमोऽस्तु ते, त्रिविक्रमनायकि नमोऽस्तु ते, त्रिविक्रमनायकि नमोऽस्तु ते, हयवदन प्रिय नमोऽस्तु ते, हयवदन प्रिय नमोऽस्तु ते, वराहवल्लभ नमोऽस्तु ते, वराहवल्लभ नमोऽस्तु ते, नारसिंहप्रिय नमोऽस्तु ते, नारसिंहप्रिय नमोऽस्तु ते, त्रिविक्रमनायकि नमोऽस्तु ते, त्रिविक्रमनायकि नमोऽस्तु ते, हयवदन प्रिय नमोऽस्तु ते, हयवदन प्रिय नमोऽस्तु ते, राघववल्लभ नमोऽस्तु ते, राघववल्लभ नमोऽस्तु ते, रेवती स्वरूप नमोऽस्तु ते, रेवती स्वरूप नमोऽस्तु ते, श्रीकृष्ण प्रिय नमोऽस्तु ते, श्रीकृष्ण प्रिय नमोऽस्तु ते, श्रीवेदविद्या नमोऽस्तु ते, श्रीवेदविद्या नमोऽस्तु ते, राघववल्लभ नमोऽस्तु ते, राघववल्लभ नमोऽस्तु ते, रेवती स्वरूप नमोऽस्तु ते, रेवती स्वरूप नमोऽस्तु ते, श्रीकृष्ण प्रिय नमोऽस्तु ते, श्रीकृष्ण प्रिय नमोऽस्तु ते, श्रीवेदविद्या नमोऽस्तु ते, श्रीवेदविद्या नमोऽस्तु ते, श्रीमहालक्ष्मी नमोऽस्तु ते, श्रीमहालक्ष्मी नमोऽस्तु ते, श्रीनिवासप्रिय नमोऽस्तु ते, श्रीनिवासप्रिय नमोऽस्तु ते, श्रीपद्मालय नमोऽस्तु ते, श्रीपद्मालय नमोऽस्तु ते, श्रीवत्सनायकि नमोऽस्तु ते, श्रीवत्सनायकि नमोऽस्तु ते, श्रीमहालक्ष्मी नमोऽस्तु ते, श्रीमहालक्ष्मी नमोऽस्तु ते, श्रीनिवासप्रिय नमोऽस्तु ते, श्रीनिवासप्रिय नमोऽस्तु ते, श्रीमहालक्ष्मी नमोऽस्तु ते, श्रीमहालक्ष्मी नमोऽस्तु ते, श्रीनिवासप्रिय नमोऽस्तु ते, श्रीनिवासप्रिय नमोऽस्तु ते, श्रीमहालक्ष्मी नमोऽस्तु ते, श्रीमहालक्ष्मी नमोऽस्तु ते, श्रीनिवासप्रिय 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 नमोऽस्तु ते. श्रीनिवासप्रिय नमोऽस्तु ते. ఇలా మనం చివరి చరణం పాడాక పల్లవి అంతా కూడా పాడి ఆ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే, శ్రీనివాస ప్రియ నమోస్తుతే అంటూ కొంచెం టెంపో పెంచి ఫాస్ట్గా 3 సార్లు పాడి శ్రీనివాస ప్రియ నమోస్తుతే అంటూ 3 సార్లు అలా ఫేడ్ అవుట్ చేస్తూ ఎండ్ చేస్తే ఆ అమ్మవారిని పిలుస్తున్నట్టుగా, ప్రార్థిస్తున్నట్టుగా, వేడుకుంటున్నట్లుగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 4వ చరణం నుంచి ఎండింగ్ వరకు ఒకసారి కలిపి పాడదాం.
వరాహవల్లభ నమోऽस्तु తే నారసింహప్రియ నమోऽस्तु తే త్రివిక్రమనాయకి నమోऽस्तु తే హయవదన ప్రియ నమోऽस्तु తే రాఘవవల్లభ నమోऽस्तु తే రేవతి స్వరూప నమోऽस्तु తే శ్రీకృష్ణ ప్రియ నమోऽस्तु తే శ్రీవేద విద్యా నమోऽस्तु తే శ్రీమహాలక్ష్మీ నమోऽस्तु తే శ్రీనివాస ప్రియ నమోऽस्तु తే శ్రీపద్మాలయ నమోऽस्तु తే శ్రీవత్సనాయకి నమోऽस्तु తే శ్రీమహాలక్ష్మీ నమోऽस्तु తే శ్రీనివాస ప్రియ నమోऽस्तु తే శ్రీమహాలక్ష్మీ నమోऽस्तु తే శ్రీనివాస ప్రియ నమోऽस्तु తే శ్రీమహాలక్ష్మీ నమోऽस्तु తే శ్రీనివాస ప్రియ నమోऽस्तु తే శ్రీనివాస ప్రియ నమోऽस्तु తే శ్రీనివాస ప్రియ నమోऽस्तु తే. ఈ నామాలన్నీ పాడుకుంటూ ఉంటే ఆ నామానికి తగ్గట్టు అమ్మవారి రూపం మనకి కళ్ళ ముందు అలా కదలాడుతూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి పాట ఇది. మీరందరూ కూడా ఈ శ్రావణ మాసంలో చక్కగా ఈ పాటను నేర్చుకుని ఆ అమ్మవారిని పూజించుకుంటూ ఆ మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థించుకుంటూ చక్కగా ఈ పాటను పాడుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి వీడియోస్ మేము మరిన్ని చేయాలి అంటే మన ఛానల్ని మీరు చూడడం మాత్రమే కాకుండా పాటలంటే ఇష్టం ఉన్న, సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో ఈ మొత్తం పాటను కలిపి పాడుకుందాం. ఆ వీడియోలో తిరిగి కలుసుకుందాం.